హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఎన్సీఆర్టీ పోర్షన్స్లోది క్లాస్ 8 సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఇది మీరు బాగా అర్థం చేసుకున్నారు అంటే ఆ తర్వాత చాలా ఈజీగా ఉంటుంది, లేదంటే కొంచెం ఎక్కువ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చెప్పుకుందాం, ఆ తర్వాత మనం ఎక్సర్సైజెస్లోకి వెళ్దాం. అసలు చాప్టర్ నేమ్ ఏంటి? లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. అసలు ఈక్వేషన్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఇదంతా మనకు ఒక క్లియర్ ఐడియా ఉండిందంటే ఆ తర్వాత సమ్స్ చాలా ఈజీగా ఉంటాయన్నమాట. కాబట్టి అంటే మీకు ఇది ఫర్దర్ నెక్స్ట్ క్లాసెస్లో కూడా వస్తాయి పిల్లలకి. ఐ మీన్ 9th 10th ఆ తర్వాత గ్రోనప్ క్లాసెస్లో ఇంకా డిఫికల్ట్గా వస్తాయి. కాబట్టి ఇక్కడే మనము క్లియర్గా నేర్చుకుందాం ఫస్ట్ థింగ్. ఓకేనా? ఫస్ట్ మనం లీనియర్ ఈక్వేషన్స్, అసలు ఈక్వేషన్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, దానికి ముందర ఈక్వేషన్స్ అంటే ఏంటో తెలియాలి అంటే దానికి ముందర ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలియాలి. ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? ఎనీ ఎక్స్ప్రెషన్ ఇన్వాల్వింగ్ కాన్స్టెంట్, వేరియబుల్ అండ్ సమ్ ఆపరేషన్స్ అంటే ఏంది, లైక్ అడిషన్స్, మల్టిప్లికేషన్స్ ఎక్సెట్రా ఈజ్ కాల్డ్ ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? అవి కాన్స్టెంట్స్, వేరియబుల్స్, ఆపరేషన్స్ ఇవన్నీ కంబైన్ అయ్యి ఉండేదాన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 8x + 3 అన్నది ఉందన్నమాట. ఇందులో కాన్స్టెంట్ ఉంది, వేరియబుల్ ఉంది, ఆపరేషన్స్ ఉంది, ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి దీన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అంటారనమాట. సపోజ్ ఇక్కడ 3 అన్నది వచ్చి కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకని కాన్స్టెంట్? సపోజ్ ఎనీ న్యూమరిక్ వాల్యూ, ఏదైనా ఒక న్యూమరిక్ వాల్యూ, సపోజ్ 2 అనుకోండి, 3 అనుకోండి, 4 అనుకోండి, ఏ వాల్యూ అయినా సరే దాని యొక్క ఫేస్ వాల్యూ ఎంత ఉంటుంది? ఎప్పుడైనా సరే 2 అన్నది 2a ఫేస్ వాల్యూ ఉంటుంది. ప్లేస్ వాల్యూ చేంజ్ అవ్వచ్చు కానీ ఫేస్ వాల్యూ 2a ఉంటుందన్నమాట. అలాగా ఓన్లీ నెంబర్ మాత్రమే ఉంటే దాన్ని కాన్స్టెంట్ అంటారనమాట. ఇక్కడ ఎక్స్ అన్నది ఉన్నది చూడండి. ఎక్స్ అన్నది వచ్చి ఆల్ఫాబెట్. ఇది ఏమవుతుందంటే వేరియబుల్ అవుతుంది. ఓకేనా? ఎక్స్ అన్నది వేరియబుల్, ఆల్రెడీ కాన్స్టెంట్ అయింది, వేరియబుల్ అయింది అండ్ సమ్ ఆపరేషన్స్. దానికి ముందర వచ్చి ఇక్కడ ఎక్స్కి బిఫోర్ ఉండేదాన్ని ఏమంటారంటే కోఎఫిషియంట్ అంటారు. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్కి మాత్రమే అది కోఎఫిషియంట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆపరేషన్స్ అంటే ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఒక యాక్షన్ టేక్ ప్లేస్ చేసేదన్నమాట. ఇక్కడ ప్లస్ అన్నది ఏమవుతుంది? ఆపరేషన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అన్నోన్ నెంబర్ అండ్ జనరలీ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై లెటర్ లైక్ ఎక్స్, వై, జెడ్. ఇక్కడ ఎక్స్ అంటే ఏమవుతుంది, మీరు మనకు తెలియదు దాని వాల్యూ ఎంత అన్నది, అది కూడా ఒక నెంబర్ అవుతుంది, బట్ దాని వాల్యూ ఎంత అన్నది, ఎక్స్ వాల్యూ ఎంత అన్నది మనకు తెలియదు అనమాట. ఇట్ ఈస్ అన్ అన్నోన్ నెంబర్ అండ్ జనరలీ వీ రిప్రజెంట్ బై యూజింగ్ లెటర్స్. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు లెటర్స్, ఎక్స్, వై, జెడ్, ఎమ్, ఎన్, పి, క్యూ అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి కాన్స్టెంట్, ఎనీ నెంబర్ వితౌట్ ఎనీ వేరియబుల్. ఓకేనా? కాన్స్టెంట్ అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ కాన్స్టెంట్ ఏమైంది? 3 ఈజ్ ద కాన్స్టెంట్ వితౌట్ ఎనీ వేరియబుల్. ఓకేనా? ఈ 3కి పక్కన ఎలాంటి వేరియబుల్ లేదు, ఓన్లీ నెంబర్ మాత్రమే. ఎక్కడైనా ఎక్స్ప్రెషన్లో నెంబర్ మాత్రమే ఉంటే దాన్ని కాన్స్టెంట్ అంటారు, అది ఏ వేరియబుల్తోనూ కలిసి ఉండకుండా ఉంటే. నెక్స్ట్ వన్ వచ్చి కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ అంటే ఏంటంటే ఏ నెంబర్, క్లియర్గా వినండి, ఏ నెంబర్ ఫాలోడ్ బై ఏ వేరియబుల్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ దట్ వేరియబుల్. ఓకేనా? ఏదైనా ఒక నెంబరు ఫాలో అయితే, ఇప్పుడు సపోజ్ దేన్ని ఫాలో అవుతుంది? వేరియబుల్ని. ఏదైనా ఒక నెంబరు వేరియబుల్ని ఫాలో అయితే దాని ముందరుండే నెంబర్ ఉన్నది కదా, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ దిస్ వేరియబుల్, ఈ వేరియబుల్కి ఇది కోఎఫిషియంట్ అవుతుంది. ఇప్పుడు 8 దేన్ని ఫాలో చేస్తుంది? ఎక్స్ని ఫాలో చేస్తుంది. ఎక్స్కి ముందర ఉన్నది అనమాట 8. అప్పుడు 8 ఏమవుతుంది? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఇప్పుడు దాన్నంతా ఎక్స్ప్రెషన్ అన్నామన్నమాట. సో టర్మ్స్,
A term is any number or variable separated by the operators. ఓకేనా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఎనీ నెంబర్, అది నెంబర్ అయినా ఉండుండొచ్చు, వేరియబుల్ అయినా ఉండుండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, విచ్ ఈస్ సపరేటెడ్ బై ఏ ఆపరేటర్. ఓకేనా? ఇక్కడ ఆపరేటర్ ఏది? ప్లస్ ఈస్ ద ఆపరేటర్. ఇది దేన్ని సపరేట్ చేస్తుంది? 8xని 3ని. అప్పుడు టర్మ్స్ ఏంది? 8x అన్నది ఒక టర్ము, 3 అన్నది ఒక టర్మ్. ఓకేనా? క్లియరా? సపోజ్ ఇప్పుడు 2 + 3 అన్నారనుకోండి, ఇక్కడ ఆపరేటర్ ఏది? ప్లస్ ఈజ్ ద ఆపరేటర్. 2, 3 ఏమవుతాయి? టర్మ్స్ అవుతాయి అన్నమాట. క్లియరా ఫ్రెండ్స్? అలాగా ఆపరేటరు ఏదైనా ఒక 2 నెంబర్స్ని కానీ వేరియబుల్స్ని కానీ సపరేట్ చేస్తే వాటిల్ని టర్మ్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మీకు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మీద ఒక క్లారిటీ ఉంది. ఈక్వేషన్ అంటే ఏంటి? ఎందుకనంటే మన చాప్టర్ నేమ్ వచ్చి లీనియర్ ఈక్వేషన్స్ విత్ ఇన్ వన్ వేరియబుల్. ఓకే, ఏ స్టేట్మెంట్ విచ్ సేస్ దట్ ద టూ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ ఏ ఈక్వేషన్. ఓకేనా? ఏదైనా ఒక స్టేట్మెంట్ అది 2 ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అని చెప్పేటప్పుడు అది ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము? ఈక్వల్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ వచ్చి ఈక్వల్ టు ఈ ఎక్స్ప్రెషన్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇలా చెప్పేటప్పుడు అది ఈక్వేషన్ అవుతుంది. మీరు గమనించారా? ఇక్కడ వచ్చి మనకు ఓన్లీ ఎక్స్ప్రెషన్ అంటారు, బికాజ్ ఇక్కడ ఇది ఈ వాల్యూ వచ్చి ఒకదానికి ఈక్వల్ అవుతుంది అని చెప్పలేదు. అదే ఈక్వేషన్ అనేసరికి ఏమవుతున్నదంటే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ అది ఈక్వల్ టు ఇంకొక ఎక్స్ప్రెషన్ అయినా అయి ఉండొచ్చు, కాన్స్టెంట్ వాల్యూ అయినా అయి ఉండొచ్చు. ఓకేనా? ఇది ఇంకొక దానికి ఈక్వల్ అవుతుంది అని చెప్పేటప్పుడు, ఒక ఎక్స్ప్రెషన్ ఇంకొక ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేటప్పుడు దాన్ని ఈక్వేషన్ అంటారనమాట. నెక్స్ట్ వన్, ఆల్రెడీ ఇప్పుడు మనం లీనియర్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకుందాం. ఎందుకని? మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ తెలుసుకోవాలి కాబట్టి, లీనియర్ ఈక్వేషన్ తెలుసుకోవాలంటే దానికి ముందర లీనియర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏందో తెలుసుకోవాలన్నమాట. లీనియర్ ఎక్స్ప్రెషన్. ఏ లీనియర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ హూజ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ ఓన్లీ 1. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమవుతుందంటే లీనియర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది? ఆల్రెడీ మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అన్నది ఇక్కడ చూసామన్నమాట. మరి ఇప్పుడు ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అయింది. లీనియర్ ఎక్స్ప్రెషన్స్కి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్కి డిఫరెన్స్ ఏముంది అని అంటే, లీనియర్ ఎక్స్ప్రెషన్స్లో ఉండే వేరియబుల్ క్లియర్గా అర్థం చేసుకోండి. వేరియబుల్ అంటే ఏంది? ఎక్స్ కానీ, వై కానీ, జెడ్ కానీ ఇలా ఉండే లెటర్స్ని వేరియబుల్స్ అంటారనమాట. ఇలాంటి వాటికి ఉండే పవరు ఓన్లీ 1 మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఈ ఎక్స్కి పవర్ వచ్చి ఏమవుతుంది? ఏం లేదంటే అది 1 అని అర్థం అనమాట. ఇప్పుడు వైకి ఏమైంది? పవర్ వచ్చి 1 అయింది అనమాట. సో ఏం లేదంటే 1 అని అర్థం. సో ఈ రెండు ఏమవుతున్నాయి? లీనియర్ ఎక్స్ప్రెషన్స్ అవుతున్నాయి. అదే ఇక్కడ చూడండి, 2x² + 5. అప్పుడు ఏమైంది మీకు? ఇక్కడ ఉండే వేరియబుల్ ఏది? x². ఎక్స్ దానికి పవర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. కాబట్టి ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది, కానీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అవుతుంది కానీ లీనియర్ ఎక్స్ప్రెషన్ అవ్వదు. క్లియరా? అలాగే ఇక్కడ కూడాను 3y² + z² + 1 అని ఉందన్నమాట. సో ఇక్కడ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? వేరియబుల్స్ వచ్చి వై ఉంది, జెడ్ ఉంది. వైకి పవర్ ఎంత ఉంది? స్క్వేర్ ఉంది. జెడ్కి పవర్ ఎంత ఉంది? స్క్వేర్ ఉంది. సో ఇక్కడ వేరియబుల్ పవర్ హైయెస్ట్ వచ్చి 1 కాదు. సపోజ్ ఈవెన్ మీరు అనుకోవచ్చు, ఇప్పుడు జెడ్కి ఒకటే ఉండింది అనుకోండి, స్టిల్ ఇది లీనియర్ ఎక్స్ప్రెషన్ అవ్వదు. ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఒక వేరియబుల్ పవర్ అయినా సరే 1 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు అది లీనియర్ ఈక్వేషన్ అవ్వదు. సపోజ్ ఇప్పుడు 3y + z + 1 ఇలా ఉండుంటే y పవర్ 1, z పవర్ 1. సో ఇది లీనియర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ వన్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. ఒక్క వేరియబులే ఉండాలి. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్. ఆల్రెడీ మనం ఈక్వేషన్ అంటే ఏం చెప్పాము?
ఒక ఎక్స్ప్రెషను ఈక్వల్ టు సంథింగ్ అది ఇంకొక ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పాలి. సో ఈక్వేషన్స్ అనగానే మనం ఏం యూజ్ చేస్తాము, ఈక్వల్ టు అన్నది ఉంటుంది అనమాట. ఇట్ హ్యావ్ టు బి ఈక్వల్ టు సంథింగ్ అనమాట. సో ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏం స్పెసిఫై చేస్తున్నారు, వన్ వేరియబుల్, ఒకే ఒక వేరియబుల్ ఉండాలి. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం చూడండి, 3y + z + 1 ఇది లీనియర్ ఎక్స్ప్రెషన్, కానీ ఇది వన్ వేరియబుల్ లేదు. y అన్నది ఒక వేరియబుల్ ఉంది, z అన్నది ఒక వేరియబుల్ ఉంది. ఇలా ఉండకూడదు, ఓన్లీ వన్ వేరియబుల్. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది 8th స్టాండర్డ్లో ఓన్లీ వన్ వేరియబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఫర్దర్ స్టాండర్డ్స్లో మీకు 2 వేరియబుల్స్ 3 వేరియబుల్స్ అలా కూడా వస్తాయి అన్నమాట. సో మనం ఇక్కడ వన్ వేరియబుల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ వన్ వేరియబుల్ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ వేరియబుల్ in the equation, then it is called a linear equation in one variable. ఓకేనా, ఎక్స్ప్రెషన్లో ఒకే ఒక వేరియబుల్ ఉంటే అంటే దాని వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఏమై ఉండాలి, ఆల్రెడీ లీనియర్ ఎక్స్ప్రెషన్లోనే మనం చెప్పుకున్నాం కదా, హైయెస్ట్ పవర్ 1 ఉండాలన్నమాట. అండ్ అందులో ఒకే ఒక వేరియబుల్ ఉంటేనే అది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ 8x + 9 = 2. ఇక్కడ ఏమైంది, ఉండేది వన్ వేరియబులే. సో కండిషన్ పాస్, వన్ వేరియబుల్ ఉంది. సో లీనియర్ ఈక్వేషన్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఆ వేరియబుల్ యొక్క పవర్ ఓన్లీ 1 ఉండాలి, హైయెస్ట్ పవర్ 1 ఉండాలి. సో ఇక్కడ x పవర్ 1 కాబట్టి సో అది కండిషన్ ట్రూ. అండ్ ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు సంథింగ్ అవ్వాలి, ఈక్వల్ టు ఒక ఎక్స్ప్రెషన్ అవ్వాలి. కాబట్టి ఇదేమైంది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. అండ్ హియర్ జనరల్ ఫామ్, దాని జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ax + b = c, వేర్ a, b, c ఆర్ రియల్ నెంబర్స్. ఇక్కడ ఏమవుతున్నదంటే మీకు మనం జనరల్ ఫామ్ ఇలా రాస్తున్నాం, ax + b = c అండ్ a, b, c ఆర్ రియల్ నెంబర్స్. కంపల్సరీ అవి ఖచ్చితంగా ఒక రియల్ నెంబర్సే అయి ఉంటాయి. మీకు రియల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ అండ్ 0 ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద రియల్ నెంబర్స్ అనమాట. ఇంటిజర్స్, ఆల్ ద ఇంటిజర్స్ కమ్స్ అండర్ రియల్ నెంబర్స్. అండ్ ax + b = c. సో ఇక్కడ a అన్నది ఒక నెంబరే, b అన్నది ఒక నెంబరే, c అన్నది ఒక నెంబరే. అండ్ హియర్ వన్ మోర్ కండిషన్స్ దే గేవ్, అదేందనంటే a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, a అన్నది అయితే ఖచ్చితంగా 0కి ఈక్వల్ అవ్వకూడదు. ఇప్పుడు ఇది 0కి ఈక్వల్ అయిందంటే ఏమైపోతుంది మీకు, అప్పుడు 0 × x ఏమవుతుంది, 0 అయిపోతుంది. అప్పుడు ఇక్కడ అసలు ఒక్క వేరియబుల్ కూడా లేనప్పుడు అది లీనియర్ ఈక్వేషన్ కానీ లీనియర్ ఎక్స్ప్రెషన్ కానీ అవ్వదు కదా. సో అందుకని ఏ అన్నది ఎట్టి పరిస్థితుల్లో 0కి ఈక్వల్ అవ్వదు. అదే b కానీ c కానీ ఇవి మేబీ 0 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో a, b, c అన్నవి రియల్ నెంబర్స్, బట్ ఏ అన్నది మాత్రం 0కి ఈక్వల్ అవ్వదు, ఎందుకనంటే అది వేరియబుల్తో మల్టిప్లై అవుతుంది కాబట్టి. క్లియరా ఫ్రెండ్స్? అండ్ ఈ టాపిక్స్ మీకు క్లియర్గా అర్థమైతే నెక్స్ట్ చేయబోయే ఎక్సర్సైజెస్ మీద మీకు క్లారిటీ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.